మామ వ్యాపారం ఎలా జరుగుతుంది? వ్యాపారం మాకు ఏడు జరుగుతుంది. ఇదిగో కాలువలు లేవు, కాలువలు గీలవులు ఏటి ఈ బాధలన్నీ పడలేకపోతున్నాము. వర్షం వస్తే ఎక్కడికి నీళ్ళు వచ్చేస్తుంది. ఆ బాధల్లో ఉన్నాం. పొద్దుల్లో ఒక కమిషన్ ఏటమ్మా 500 అమ్మలేదు. ఎన్నాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు? మేము ఎక్కడ ఇప్పుడు అన్ని సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు ఇలాగే బాధ. ఆ కాలం అంతా మురికి నీళ్ళు, ఈ బాత్రూమ్ నీళ్ళు అందరూ ఒకటి గబ్బకుండా ఎక్కడికి వెళ్ళినందుకైనా ఒక బాత్రూమ్ లేదు, ఏటీ లేదు. అంత బాధలు పడుతున్నాం. ఎంతకాలం చేస్తున్నారమ్మా వ్యాపారం? ఎంతకాలం చేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. గతంలో ఎలా ఉండేది? గతంలో మీకు ఎలా ఉండేది ఇక్కడ వ్యాపారం? అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామా బాగా ఉండేది. ఇప్పుడు ఏమి ఇదిగో నరకం పడుతున్నాం. వర్షాకాలం వస్తే ఇక్కడ బాగా దారుణంగా ఉంటుంది. ఆ గోడ ఎక్కిపోద్ది నీళ్ళు. మేము ఈ దుకాణాలు వస్తే వ్యాపారం అంతా వెళ్ళిపోవడమే. ఈ వ్యాపారం అంతా వెళ్ళిపోవడమే. ఎక్కడికి మునిగిపోతాం. అంత నరకం పడుతున్నాం. మరి డైలీ ఆశీలు దండానికి వస్తున్నారు కదా, మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా మీ సమస్యలు? పట్టించుకోలేదమ్మా. మాకు ఎవరో పట్టించుకోలేదు. ఈ కాలువలు కూడా అదిగో ఆ మురుగు నీళ్ళంతా మా మీదే. జీవీఎంసీ వాళ్ళకి మరి మీరు కంప్లైంట్ చేయలేదా వీటి మీద, సమస్యల మీద? చేసినా పట్టించుకోలేదు నాన్న. అక్కడ తోవలు ఒకటి కట్టేశారు. మేము లోపలికి ఎవరు రారు. ఇలాగే చూడటము. పొద్దున్న పేర్చాము. కమిషన్ ఒక 10 రూపాయలు కూడా అమ్మలేదు. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ లేదు నన్ను. ఏం రాలేదు? అప్లై చేయలేదా మీరు? అప్లై చేయలేదా? లేదు, నాకు ఈ పెన్షన్ రాలేదు. పెన్షన్ గురించి అడుగుతున్నా. రాలేదమ్మా. తాతగారికి రాలేదా? తాతగారు ఉన్నారా? తాతగారు ఉన్నారు కానీ తాతగారు కూడా రాలేదు. అంతే. ఏమో మా పాప పెళ్ళాకంట ఉంది. ఆ పాపకి ఇస్తున్నారు, మాకివ్వలేదు. మరి అడిగారా? వాలంటీర్స్ని అడగలేదా? మీ సమస్య గురించి చెప్పలేదా వాళ్ళకి? అక్కడ ఇదిగో ఈ నెలలో అడుగుతామని చెప్పారు. చూస్తుండే వయసు పైబడిన వాళ్ళ కనిపిస్తున్నారు కదా, పెన్షన్ రావాలి. మాకు ఎవరు రాయలేదు నాన్న, పెన్షన్ రాయలేదు. వాలంటీర్స్ని అడగండి. అడగలేదు మీరు? అడగలేదు. అడగాలి. అడిగి మన సమస్యలు చెప్తే అడిగితేనే కదా. సరే సరే నాన్న, ఏదో మాకు శుభ్రం చేసి పెడితే అంతే చాలు.